సరే ఇక మనం చూస్తున్న వైసీపీ నుంచి ఎక్కువగా నేతలందరూ కూడా బీజేపీలో అండ్ జనసేనలో జాయిన్ అవుతున్నారు సార్. దీని పట్ల అంటే టీడీపీ వాళ్ళు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు మేము వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు మమ్మల్ని చాలా అవమానించారు. ఇప్పుడు వాళ్ళని మీరు చేర్చుకుంటున్నారు. ఇదెట్లా అని చెప్పేసి చాలా మంది బహిర్గతంగా క్వెషన్‌లు కూడా చేస్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? దాన్ని ఇప్పుడు టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ అవి గత 10 సంవత్సరాలుగా ఇద్దరు వైరు వర్గాలుగానే ఉన్నారు. హ్మ్. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్‌సీపీ ప్రతిపక్షంలో ఉన్నది. వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. అది వేరు సమస్య. హ్మ్. ఇప్పుడు వీళ్ళు జనసేన, పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో పెట్టుకున్న కొత్త పార్టీ. ఓకే. ఆహ్, వారు బీజేపీతో కూడా సంబంధాలనేది ఓపెన్‌గానే ఫ్యాక్టే పెట్టుకున్నాడు గదా! ముందు కూటమిగా ఏర్పడినారు జనసేన, బీజేపీ. హ్మ్. మళ్ళా అదే కూటమి తెలుగుదేశంతోను కూడా కలిసినారు. హ్మ్. దానివల్ల కూడా లబ్ధే జరిగింది గానీ, చెరుపేం జరగలేదు తెలుగుదేశం పార్టీకి. హ్మ్. ఇప్పుడు కొందరు వైఎస్ఆర్‌సీపీలో ఇమడి లేకనో, నాయకత్వం పట్ల వ్యతిరేక భావంతోనో, ఇంకొక దాంతోనో వాళ్ళ యొక్క అభీష్టాలు నెరవేర్చుకునే దానికో ఉంటాయి గదా! రాజకీయాల్లో ఆశలనేటివి ఉంటాయి. హ్మ్. ఆ ఆశల ప్రకారం వాళ్ళు ఇక్కడ చేరుతుండొచ్చు. జనసేన పార్టీలో చేరుతుండొచ్చు. దానివల్ల తెలుగుదేశానికి వచ్చే నష్టం ఏమిటి? ఇంకో కొన్ని సీట్లు ఎక్స్‌ట్రా అడుగుతారని ఉంటది. అవును. హ్మ్. అటువంటివి ఉంటాయిలెండి. సహజంగా కూటమిగా ఉన్నప్పుడు, హ్మ్. ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు అయి కొన్ని వస్తాయి. కొన్ని ఇండివిడ్యువల్‌గా వ్యక్తుల వల్ల కొన్ని సమస్యలొస్తాయి. వచ్చినప్పుడు సర్దుబాటు చేసుకోవాల్సిందుంటది అంటారు. ఓకే. సార్ ఎక్కువగా జనసేనలోనే జాయిన్ అయితున్నారు సార్ వైసీపీ వాళ్ళంతా కూడా. మరి ఎందుకు జనసేననే జాయిన్ అవుతున్నారు? టీడీపీ వైపు అంటే వీళ్ళు చేర్చుకోవట్లేదా? లేకుంటే వాళ్ళే జాయిన్ అవ్వట్లేదా? ఇప్పుడు ఎందుకు అక్కడే స్కోప్? టీడీపీతో నిన్నటి వరకు ఫైట్ చేసింటారు. హ్మ్. ఇప్పుడు టీడీపీలోకి చేరాలన్నా ఆయన అవకాశాలు ఇవ్వాలా? ఉంటాయో, ఓకే. ఉండవో తెలియదు. జనసేనలో అంటే వాళ్ళకు వీళ్ళకి వ్యతిరేకత లేదు గదా! వాళ్ళు పూర్తిగా కంటెస్ట్ చేసింది 20 సీట్లే. హ్మ్. మిగతా సీట్లలో అయితే వాళ్ళేం కంటెస్ట్ చేయలేదు గదా! అందువల్ల వాళ్ళ యొక్క అవకాశాలను ఉపయోగించుకునే దానికి జనసేనలో చేరుతుండొచ్చు. ఓకే. సార్ మామూలుగా అంటే కూటమిలో అంటే వీళ్ళు పొత్తులో ఉన్నారు కాబట్టి వీళ్ళేమైనా చర్చించుకుంటారా సార్? ఈ పార్టీలో ఈయన జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. చేర్చుకోవాలా? వద్దా? అని అంటే నిర్ణయాలు ఒక తీసుకుంటారా? మారు చర్చించుకోవచ్చు జనరల్‌గా. ఒక మారు చర్చించుకోకుండా వాళ్ళ పార్టీలో నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడేమన్నా అధికారం ఒకరిని చేర్చుకుంటారు వైఎస్ఆర్‌సీపీలో నుంచి. హ్మ్. ఆయనకేదన్నా మీరు అధికారం ఇయ్యండి అని కూటమిలో అడిగితే అట్ అటువంటి సమస్య ఉన్నప్పుడైతే చర్చించుతారు. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ నుంచి ఎవరన్నా పోతంటారనుకోండి జనసేన. హ్మ్. మాకు ఎమ్మెల్సీ పదవినో లేకుంటే కార్పొరేట్ పదవో ఇప్పిస్తే మేము మీ జనసేనలో చేరతామంటే అప్పుడు తప్పకుండా ఇన్వేరియబుల్‌గా తెలుగుదేశంతో మాట్లాడాల్సుంటది. ఓకే. బేషరతుగా జనసేనలో చేరతంటే దానికి చర్చించాల్సిన అవసరం ఏముంది? ఓకే. సార్ అండ్ ఇప్పుడు వైసీపీ పరిస్థితి చూసుకుంటే సార్ మొత్తం ఖాళీ అయిపోవడం చూస్తున్నాం. అందరు అంటే అప్పులు మంత్రులుగా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రమే ఆయనతో ఉన్నారు. మిగతా ఎవరు కూడా లేరు. మరి దీన్ని ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? పార్టీని ఏ విధంగా కాపాడుకుంటారనేది ఒక చర్చగా మారిపోయింది. మీరేం చెప్తారు సార్? అది వాస్తవమే గదా! హ్మ్. ఉన్న వాళ్ళు వెళ్ళిపోతుండేది వాస్తవమే. హ్మ్. అదేం మీరు గాని, నేను గాని అందరం అంగీకరించాల్సింది. హ్మ్. ఎందుకు వెళ్ళిపోతున్నదని ప్రశ్నించుకొని దాన్ని మార్పు చేసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. అది జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాల్సిన సమస్య. ఓకే. వీళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు? నాలో ఉండే లోపం ఏమిటి? అది పిలిపించుకొని వాళ్ళని మాట్లాడి ఇటువంటివి జరగకుండా చూస్తాం భవిష్యత్తులో అని నచ్చచెప్పుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. హ్మ్. పట్టించుకోకపోతే వెళ్ళిపోతారు. ఓకే. అవి విశ్లేషించుకొని వాళ్ళతో చర్చించి నచ్చచెప్పుకొని నిలుపుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఆయన ఏం జెప్పి అంటే ఏం హామీ ఇవ్వలేకపోతున్నారు సార్ వాళ్ళని ఉంచుకోవడానికి? వాళ్ళ దగ్గర కూడా ఆయన దగ్గర కూడా ఏం ఆప్షన్ లేదు. ఉంచుకునే దానికి పదవులు ఇస్తామని కాదు. అవును. ప్రతి ఒక్కటి పదవి ఎవరు ఎక్స్‌పెక్ట్ చేస్తారులెండి. అంత రాజకీయ నాయకులు ఆ స్థాయికి ఎదిగినాక ఇప్పుడు హ్మ్. ఆయన ఏమి ఇవ్వగలుగుతారని వాళ్ళు అడుగుతారు. హ్మ్. వాళ్ళు అడిగేది వేరు సమస్యలు. రెస్పెక్ట్ గాని, హ్మ్. పిలిచి మాట్లాడడం గాని, ఏదో అనునయించడం గాని ఇవి చెయ్యాలి గదా! హ్మ్. మనం పార్టీలో పెద్దగా ఉన్నప్పుడు చెయ్యాలా? మాట్లాడడం, వాళ్ళతో చర్చించడము, పార్టీలో ఇన్వాల్వ్ జేయడము. ఏవో ఆయనకు అవసరమైన మేరకు ఆయన ఆలోచన చేసుకొని, విచక్షణ చేసుకొని వాళ్ళని అనునయించుకోవాల్సిందుంటది. ఓకే.
సార్ పోయే వాళ్ళలాగో వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు మళ్ళీ కొత్త నాయకత్వాన్ని పుట్టిస్తాం, మళ్ళీ జనాల్లో తిరుగుతాను అని చెప్పేసి స్టార్ట్ చేయడం కూడా అంటే చూస్తున్నాం. అట్లంటే ఏమవుతుందంటే హ్మ్. అప్పుడు వలసలు నిలుపుకోలేడు కదా. ఓకే. అది కాదు పద్ధతి, అది కాదు సాంప్రదాయం, అది కాదు. హ్మ్. ఈ మాదిరి చేసుకొని నచ్చ చెప్పుకొని ఉన్నోళ్ళను పక్కకు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయింది. ఇది లేకుండా వాళ్ళు పోయినా పర్వాలేదు, నేను ఇంకొకరిని చేర్చుకుంటాం, కొందరు పోవచ్చు, దానికేముంది. ఓకే. సార్ ఇప్పుడు అది జనాల్లో బెదిరింపు హ్మ్. మాదిరి అవుతుంది, అన్నయించుంటుందా. ఓకే. వాళ్ళని బెదిరించినట్టు సంక్రాంతి నుంచి అన్నారు. మొన్న కూడా ఎక్కడికెళ్ళొచ్చారు. ఇప్పుడు కంటిన్యూ‌గా జనాల్లోనే ఉంటామని జెప్పేసారు. సో, ఈ విధంగా జనాల్లో తిరగడం మళ్ళీ తన కమ్‌బ్యాక్ ఏమన్నా ఇవ్వగలరా? వచ్చే ఎలక్షన్స్ నాటికి పార్టీ మొత్తం బలహీనంగా మారిపోయింది గదా! మరి ఇప్పుడు ముందుండి నడిపించి బలంగా మళ్ళీ పోటీ చేయగలడంటారా సార్? ఇప్పుడు ఏమవుతుంది అనేది ఎవరు చెప్పలేము. హ్మ్. ఓడిపోయినారు, హ్మ్. ఎవరైనా నైరాశ్యంలో ఉంటారు. అవును. వాళ్ళను ప్రైవేట్‌గా పిలిచి మాట్లాడడము, ఇంకొకటి చేయాల్సింది ఉంటుంది నాయకులను. హ్మ్. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేటట్టు కొన్ని కార్యక్రమాలు చేయాలా. చేసేది భాగమే ఉండొచ్చు. ఆ యాత్ర కూడా చేసినప్పుడు కొంతమంది నాయకులు ఇన్వాల్వ్ అవుతారు. జనం కూడా వస్తారు కదా! వాళ్ళకు పార్టీకి ఓడిపోయినా గానీ, పార్టీ కార్యకర్తలైతే ఉండారు కదా! వచ్చినప్పుడు వాళ్ళకి ధైర్యం నూరిపోయడము, చేయాల్సినవి పార్టీ నాయకుడు చేయాల్సిన కార్యక్రమాలు చేయలే. ఇంకా ఆయన మొదలుపెట్టలే. ఆయన ఎప్పుడు ప్రారంభించుకుంటారో మరి చేయడం అయితే చేయాల్సిందే. ఎవరైనా చేయాల్సిందే. ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నా చేయాల్సిందే, ఎల్లయ్య ఉన్నా చేయాల్సిందే, పుల్లయ్య ఉన్నా చేయాల్సిందే అంట. ఓకే. సార్ ఒకవైపేమో మరోవైపు వాళ్ళ నేతల పైన వరుసగా కేసులు, ఈడీ విచారణలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. పేర్ని నాని, విజయసాయిరెడ్డి వీళ్ళంతా కూడా ఇలా అంటే 2 ఒకటే టైంలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చేయడం చూస్తున్నాం సార్. అంటే ఇప్పుడు అప్పుడు జరిగినది విజయసాయి రెడ్డి అంటే హ్మ్. పోర్టు, బందరు పోర్టు నుంచి బియ్యం ఎగుమతి చేస్తన్నారు. ఏం హ్మ్. బియ్యము అని అంటే పౌర సరఫరాల శాఖ ద్వారా రే ఇచ్చే రేషన్ బియ్యము మళ్ళా కొనుగోలు చేసి పాలిష్ చేసి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారనే బియ్యాన్ని పట్టుకున్నారు. ఓకే. పట్టుకొని ఆ పోర్ట్ మీరు ఎట్లా అలౌ చేస్తున్నారు అని పోర్టును ప్రశ్నించే పరిస్థితి పోలీసులకైనా ఉంది, హ్మ్. ఏసీబీకైనా ఉంది, ఎవరికైనా ఉంది. ఓకే. సరే ఆ పోర్టుకు సంబంధించి యజమానులను గూడా, హ్మ్. ఆ యజమానులను గూడా పంపించి విచారణ చేస్తారు దానికి. చేయకుండా ఏం తప్పేముంది అందులో? ఓకే. యజమాని గూడా పిలిచి ఇట్లా జరుగుతుంటే మరి మీరెందుకు చెక్ జేయలేదు అనేది అడుగుతారు గదా! ఓకే. వేర్ కోస్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటది గదా! హ్మ్. అట్లా కొన్ని కేసులు కొందరి మీద జరగచ్చు. ఈ హరాస్మెంట్ కిందకి ఎట్టొస్తాయి? ఒరిజినల్‌గా ఉండాయి కాబట్టి కేసులొస్తన్నాయి. ఓకే. అప్పుడు వైఎస్ఆర్‌సీపీలో అధికారంలో ఉన్నప్పుడంటే ఇంగ వాళ్ళ పార్టీ కాబట్టి దాంట్లో పట్టించుకోకపోయిండొచ్చు. హ్మ్. తెలుగుదేశం కూటమి అధికారంలోకొచ్చినాక అవన్నీ ఎవరో ఒకరు పోయి పిటిషన్‌లు పెడతారు గదా! హ్మ్. పిటిషన్‌లు పెట్టడమో, ఇంకోటి చేయడమో, దానివల్ల జరుగుతుంటాయి. అంటే ఇంత జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అటు వలసలు, ఇటు కేసులు అన్నీ కూడా వేధిస్తున్న ఆయన మాత్రం మౌనంగానే ఉన్నారు. ఆయనేదో నాకు సంబంధం లేదన్నట్టుగా బిహేవ్ చేస్తున్నట్టుగానే తన పని తను అతను చేసుకుంటూ ఏం వెళ్తున్నారు. ఆలోచన చేస్తున్నారో, ఏం చేస్తున్నారో